అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో సగ్గు బియ్యంతో బెల్లం పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పాలు ఎక్కువకుండా అదే విధంగా గంటల తర్వాత కూడా గట్టి పడుకోకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్ తో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక కప్పు దాకా సగ్గు బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గిన్నెలోకి వేసుకోండి. మునిగేంత వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత గిన్నెని పక్కన దించేసుకొని చల్లారి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద మీరు ఏ గిన్నెలో అయితే పాయసం చేయాలనుకుంటున్నారో గిన్నెని పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ బాదం వేసుకుంటున్నాను. బాదం వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా బాదం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత కాజును వేసుకుంటున్నాను. కాజును కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసి ఇవి పొంగే వరకు వేయించుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మనం పాయసం చేసే లోపల చల్లారిపోతాయి. ఇదే గిన్నెలోకి 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకోండి. నెయ్యి ఉంచుకొని అలాగే వేసుకుంటున్నాను, ఎందుకంటే కింద అడుగు అంటుకోకుండా ఉంటాయి కాబట్టి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కింద అడుగు అంటుతాయి. సో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వాటర్తో సహా వేసేసుకోండి. లేదు అంటే మీరు సగ్గుబియ్యాన్ని మాత్రమే వేసుకోవచ్చు. నేను వాటర్తో కలిపి వేసుకున్నాను. 10-15 నిమిషాలు ఉడికించుకున్నారంటే మీడియం ఫ్లేమ్లో సగ్గుబియ్యం అన్నీ బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాన్ని ఒక టీ గ్లాస్ అన్ని పోసుకొని ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకోండి. కొంచెం వేడయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు పంచదార కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కంటే ముందు షుగర్ని వేసుకోవాలనుకునే వాళ్ళు షుగర్ని వేసుకోవచ్చు, పటిక బెల్లాన్ని అయినా వేసుకోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ ప్రాసెస్ అయితే బెల్లం కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కరిగించుకున్నాం కదా బెల్లము, పూర్తిగా చల్లారిపోయింది. ఒకవేళ మీకు తరకలు ఏమైనా ఉన్నాయంటే ఒక టీ స్ట్రైనర్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోవచ్చు. పాకాన్ని అంతా ఇందులోకి వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా 2-3 నిమిషాలు కలిపారంటే పాయసంలో బాగా మిక్స్ అయిపోతుంది. తర్వాత వేడి చేయాల్సిన అవసరం లేదు. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 1 గ్లాసు నేను బెల్లం తీసుకున్నాను. మీకు తక్కువ అయితే మీ స్వీట్నెస్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోండి. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. అస్సలు గట్టిపడదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే అసలు గంటల తర్వాత కూడా గట్టిపడదు, పాలు విరిగిపోవు. వీడియో వస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.